5th of August 2019 మన ఇండియన్ పార్లమెంట్లో ఒక హిస్టారిక్ డెసిషన్ తీసుకోవడం జరిగింది. ఆ డెసిషన్ వల్ల జమ్మూ అండ్ కాశ్మీర్కు ఉన్న స్టేటస్సే మారిపోతుంది. ఆ డెసిషన్ ఏంటో కాదు, మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉన్న ఆర్టికల్ 370ని రద్దు చేయడం. After the removal of 370, Article 370, 890 central laws have now become applicable to J&K. जम्मू एंड कश्मीर के पीए को आप भारत का हिस्सा नहीं मानते हो क्या? एग्रेसिव ना हो, जान दे देंगे इसके लिए. क्या बात कर रहे हो आप? హాయ్ గైస్, దిస్ ఇస్ బన్నీ రాయల్స్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో అసలు ఆర్టికల్ 370 అంటే ఏంటి, ఎంతో తెలివిగా ఇండియన్ గవర్నమెంట్ స్ట్రాటజీస్ వేసి దీన్ని ఎలా రద్దు చేసిందో తెలుసుకోబోతున్నాం. సో లెట్స్ డైవ్ ఇన్ టు ది టాపిక్. 1947లో మన దేశానికి బ్రిటిష్ రూల్ నుంచి ఇండిపెండెన్స్ వచ్చింది. ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత రిలీజియస్ డిస్ప్యూట్స్ కారణంగా మన దేశం రెండు భాగాలుగా విడిపోయింది. ఒకటి ఇండియా, ఇంకొకటి పాకిస్తాన్. అప్పట్లో జమ్మూ అండ్ కాశ్మీర్ ఒక ప్రిన్స్లీ స్టేట్. ఇక్కడ ప్రిన్స్లీ స్టేట్ అంటే ఏదైనా ఒక రాజ్యాన్ని రాజు కానీ రాణి కానీ పరిపాలిస్తే వాటిని ప్రిన్స్లీ స్టేట్ అంటారు. అలాంటి ప్రిన్స్లీ స్టేట్ అయిన జమ్మూ అండ్ కాశ్మీర్ని హరి సింగ్ అనే రాజు పరిపాలించేవాడు. రాజా హరి సింగ్ జమ్మూ అండ్ కాశ్మీర్ని అటు పాకిస్తాన్లో కానీ ఇటు ఇండియాలో కానీ కలవకుండా ఇండిపెండెంట్గా రూల్ చేద్దామని అనుకున్నాడు. కానీ అక్టోబర్ 1947 పాకిస్తాన్ కాశ్మీర్ మీద అటాక్ చేయడం వల్ల రాజా హరి సింగ్ పాకిస్తాన్ ఎదుర్కోవడానికి ఇండియాతో ఒక అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. ఆ అగ్రిమెంట్ పేరే ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్. ఈ అగ్రిమెంట్ ద్వారా కాశ్మీర్ ఇండియాలో కలిసిపోయింది. ఇక్కడ మొదలైంది మెయిన్ స్టోరీ. కాశ్మీర్ ఇండియాలో కలిసిన తర్వాత ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 370 అనేది చేర్చబడింది. ఈ ఆర్టికల్ 370 ప్రకారం ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉన్న ఎటువంటి లాస్ కానీ కాశ్మీర్ మీద అప్లై అవ్వవు. ఓన్లీ ఎక్స్టర్నల్ అఫైర్స్, డిఫెన్స్ మినిస్ట్రీ అండ్ కమ్యూనికేషన్స్లో మాత్రమే అప్లై అవుతాయి. ఈ ఆర్టికల్ 370ని రద్దు చేయడానికి చాలా గవర్నమెంట్స్ చాలా సంవత్సరాలుగా ప్రయత్నిస్తూనే ఉన్నాయి. ఎందుకంటే ఈ ఆర్టికల్ 370 వలన జమ్మూ అండ్ కాశ్మీర్కి ఒక సపరేట్ ఫ్లాగ్, ఒక సపరేట్ కాన్స్టిట్యూషన్ లభిస్తుంది. ఈ కారణాల వలన మన ఇండియన్ గవర్నమెంట్ జమ్మూ అండ్ కాశ్మీర్పై ఆధిపత్యాన్ని చెలాయించలేకపోతుంది. అప్పట్లో బీజేపీ పొలిటికల్ లీడర్స్ ఆర్టికల్ 370ని రద్దు చేస్తామని మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగింది. लाल चौक में फैसला हो जाएगा किसने अपनी मां का दूध पिया. एक देश में दो विधान, दो प्रधान और दो निशान नहीं चलेंगे, वो नहीं ही चलेंगे. సో ఇక్కడ మెయిన్ టాపిక్ ఏంటంటే ఆర్టికల్ 370ని ఇండియన్ గవర్నమెంట్ ఎలా రద్దు చేసింది. దీన్ని రద్దు చేయడానికి బీజేపీ గవర్నమెంట్ చాలా చక్కగా ప్లాన్ వేసింది. ఆర్టికల్ 370ని రద్దు చేయడానికి మనకు ఒకే ఒక మార్గం ఉంది. ముందుగా జమ్మూ అండ్ కాశ్మీర్పై ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అనేది పాస్ చేయాలి. ఆ ఆర్డర్ పాస్ అవ్వాలంటే ముందుగా జమ్మూ అండ్ కాశ్మీర్ గవర్నమెంట్ అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ దానికి అప్రూవల్ ఇవ్వాలి. ఆర్టికల్ 370ని రద్దు చేయడానికి జమ్మూ అండ్ కాశ్మీర్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ యొక్క అప్రూవల్ మనకెంతో అవసరం. కానీ 1950లో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అనేది డిజాల్వ్ అయిపోయింది. కనుక ఆర్టికల్ 370ని రద్దు చేయడం అసాధ్యమని చాలామంది పొలిటికల్ లీడర్స్ చెప్పారు. वो कभी भी अगर वो 10 दफ़ा भी हिंदुस्तान के प्राइम मिनिस्टर बनेंगे वो 370 को हम नहीं छोड़ सकते. ఆర్టికల్ 370ని రద్దు చేయడానికి ఫస్ట్ మూవ్ 2014లోనే మొదలైంది. 25th నవంబర్ 2014 నుంచి 28th డిసెంబర్ 2014 వరకు కాశ్మీర్లో జనరల్ ఎలక్షన్స్ జరిగాయి. ఈ ఎలక్షన్ టోటల్గా 87 సీట్స్కి జరగగా బీజేపీ 25, పీడీపీ 28, మిగతా పార్టీస్ 15 and 12 సీట్స్ సాధించాయి. సో ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందంటే బీజేపీ లేకుండా జమ్మూ అండ్ కాశ్మీర్లో గవర్నమెంట్ని ఫామ్ చేయలేం. సో 25th ఫిబ్రవరి 2015 బీజేపీ అండ్ పీడీపీ పార్టీస్ కలిసి జమ్మూ అండ్ కాశ్మీర్లో గవర్నమెంట్ని ఫామ్ చేశాయి. గవర్నమెంట్ని ఫామ్ చేసిన మొదటి 2 సంవత్సరాలు బీజేపీ పార్టీ, పీడీపీ పార్టీ చెప్పిన డిమాండ్స్ అన్నీ పాటించాయి. కానీ జూన్ 19, 2018 బీజేపీ పార్టీ పీడీపీ పార్టీకి ఇచ్చిన సపోర్ట్ వెనక్కి తీసుకొని పీడీపీ పార్టీకి పెద్ద షాక్ ఇచ్చింది. In Maharashtra, but it's not smooth sailing in Kashmir. There's trouble with allied PDP and no resolution in sight. Nazim Masoodi has the story. సో ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉన్న ఆర్టికల్ 92 ప్రకారం ఏదైనా ఒక స్టేట్లో గవర్నమెంట్ అనేది పడిపోతే ఫస్ట్ 6 months ఆ స్టేట్లో గవర్నర్ రూల్ అనేది ఇంపోజ్ అవుతుంది. 23rd ఆగస్ట్ 2018 జమ్మూ అండ్ కాశ్మీర్లో గవర్నర్ రూల్ అనేది ఇంపోజ్ అయింది. అప్పట్లో బీజేపీ పొలిటికల్ లీడర్ అయిన సత్యపాల్ మాలిక్ని జమ్మూ అండ్ కాశ్మీర్ గవర్నర్గా నియమించారు. ఈ 6 monthsలో జమ్మూ అండ్ కాశ్మీర్ పొలిటికల్ పార్టీస్ గవర్నమెంట్ని ఫామ్ చేయలేదు కాబట్టి జమ్మూ అండ్ కాశ్మీర్లో ప్రెసిడెన్షియల్ రూల్ కూడా ఇంపోజ్ చేశారు. ఈ ప్రెసిడెన్షియల్ రూల్లో ఇండియన్ పార్లమెంటే జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్ అసెంబ్లీగాను, జమ్మూ అండ్ కాశ్మీర్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీగాను వర్క్ చేస్తుంది.
సో ఆగస్ట్ 5, 2019 ఆర్టికల్ 370ని రద్దు చేయడానికి పార్లమెంట్లో బిల్ ఆమోదం పలకడంతో ఆర్టికల్ 370 అనేది కంప్లీట్గా రద్దు అయిపోయింది. సో ఇదన్నమాట ఆర్టికల్ 370ని రద్దు చేయడం వెనకాల ఉన్న హిస్టరీ. దీన్ని రివోక్ చేయడం కరెక్టా కాదా అనే మీ పర్సనల్ ఒపీనియన్ని కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.